మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుపతిలో మారుతి నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రహదారి ఏదైతే ఉందో ఇది ఒక 2 కాలనీలను కలుపుతూ ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్డుకి 2 వైపులా కూడా గేట్లు బిగించేసి అటువైపు ప్రజలెవరూ తిరగకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి జనసేన పార్టీకి చెందినటువంటి కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అటువైపు తన ప్రైవేటు స్థలాలు ఉన్నాయని, ఇక్కడ కార్పొరేషన్ నిధులతో నిర్మించినటువంటి ఈ సీసీ రోడ్డుకి అయినటువంటి ఖర్చు తానిస్తానని, భద్రతకు సమస్య ఉన్నటువంటి నేపథ్యంలో గేట్లు బిగించడం జరిగిందని చెప్పి కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆస్తుల విషయంలో దూకుడుతనంగా వెళ్ళొద్దు అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీని తర్వాత ప్రభుత్వం ప్రజలు తిరగటానికి అవకాశం కల్పించాలని, ప్రజలు తిరిగేటువంటి రహదారికి గేట్లు బిగించేసి ఎవరిని వెళ్ళనీయకపోవటం వల్ల ప్రజా రవాణాకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఏపీ హైకోర్టులో మరొకసారి పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అంటే ఈరోజు కాదు, ఈ నెల 15వ తేదీనే ఆదేశాలు ఇచ్చింది. అయితే గేట్లు ఓపెన్ చేసి ఉంచాలని, ప్రజలు తిరగటానికి కావలసినటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా గేట్లు ఓపెన్ చేయనటువంటి నేపథ్యంలో ఈరోజు మరొకసారి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన ఆస్తుల విషయంలో కానీ, ఆయన భద్రత విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని, దానికి సంబంధించి భద్రత కల్పించుకోవటానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రజలకు మాత్రం ఇబ్బంది కలిగించకుండా గేట్లు ఓపెన్ చేసి ప్రజా రవాణాని ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు కల్పించకూడదు అని చెప్పి మరొకసారి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జనరల్గా ఈ మధ్య కాలంలో కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది ఏంటి అంటే సోషల్ మీడియానే. సో ఎవరికి వాళ్ళు యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో వాళ్ళకి నచ్చిన విధంగా వీడియోలు పెట్టుకుంటాం, లేదంటే వీడియోల కింద కామెంట్లు పెట్టడం, ఇది కామన్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు లాండ్ ఆర్డర్కు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏపీలో సోషల్ మీడియాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దీని బాధ్యతే సోషల్ మీడియాలో ఎవరైతే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, ఎవరైతే అసభ్యకరమైనటువంటి కామెంట్లు పెడుతున్నారో, ఎవరైతే మహిళలను కించపరిచే విధంగా కామెంట్లు పెట్టడం కానీ, పోస్టులు పెట్టడం కానీ, మాట్లాడటం కానీ, వీడియోలు చేయటం కానీ, మార్ఫింగ్ చేయటం కానీ, డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయటం కానీ, ఇలాంటివి ఏవి చేసినా సరే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని, గత ప్రభుత్వంలాగా కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఆడబిడ్డలకు ఎవరికి అన్యాయం జరిగినా సరే దీని మీద చాలా కఠినంగా వ్యవహరిస్తామని, తమ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి వాటిల్లో ఇలాంటి అసభ్యకరమైనటువంటి పనులు చేయొద్దని, ఇలాంటి వాటికి పాల్పడితే సొంత పార్టీ వాళ్ళైనా క్షమించేటువంటి విషయమే లేదని, అందరినీ తప్పకుండా శిక్షిస్తామని, సోషల్ మీడియాలో ఇక నుంచి ఇలాంటివి జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అంతా సజావుగా సాగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసేటువంటి సమయంలో గత ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల్లో ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఒకసారి లేచి నుంచోండి అని చెప్పి చంద్రబాబు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా లేచి నుంచున్నారు పరిస్థితి. దాదాపు 80% మంది ఎమ్మెల్యేలు నుంచోవటం జరిగింది. అయితే చంద్రబాబు మాట్లాడుతూ గతంలో తన మీద మహారాష్ట్రలో ఒక కేసు ఉందని, బాబ్లీ ప్రాజెక్టుకి సంబంధించి, అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన మీద 17 కేసులు పెట్టారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారని, ఇక వరుసపెట్టి అందరి మీద ఉన్నటువంటి లిస్ట్ ఆయన చదవటం జరిగింది. ఓవరాల్గా అందరికంటే ఎక్కువగా టీడీపీ నేత తాడిపత్రి
మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 60 కేసుల వరకు పెట్టారని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్కు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ని టీడీపీ ప్రభుత్వం చాలా కంట్రోల్ చేసిందని, క్రైమ్ రేట్ 2014 నుంచి 19 వరకు భారీగా తగ్గిందని, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా తగ్గించినటువంటి ఘనత టీడీపీ పార్టీదేనని, టీడీపీ ప్రభుత్వానిదని, రాయలసీమలో గ్రామాలలో ఎక్కడా కూడా ఫ్యాక్షనిజం అనేదే లేకుండా చేశామని, అలాగే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అల్లర్లను కూడా పూర్తి స్థాయిలో అదుపు చేయగలిగామని, అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ స్థాయిలో అరాచకాలు అక్రమాలు జరిగాయని, టీడీపీ నేతలందరి మీద కేసులు పెట్టారని, చంద్రబాబు మీద 17 కేసులు, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు, అలాగే ఇతర నాయకులు ధూళిపాల నరేంద్ర మీద కేసు, వంగలపూడి అనిత మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అయ్యన్న పాత్రుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా రేప్ కేసు కూడా పెట్టారని, అలానే అత్యాచారం కేసు, రేప్ కేసు అని అనలేము. సో అలాగే ఇక దాదాపుగా 300 మంది కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టారని, అటు సంగం డైరీకి సంబంధించి ధూళిపాల నరేంద్రకు, ఇటు కూన రవికుమార్ మీద కేసులు, అలాగే అచ్చెన్నాయుని 600 కిలోమీటర్లు ఆరోగ్యం బాగోపైన తీసుకొచ్చారని, ఒక పేపర్ లీకేజ్ అని చెప్పి నారాయణ మీద కేసు పెట్టారని, ఇక అన్నిటికంటే హైలైట్ ఏంటంటే సొంత చెల్లి షర్మిల మీద కూడా 2 కేసులు పెట్టాడని జగన్. ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి వ్యక్తిని తన కెరీర్లోనే చూడలేదు అని చెప్పి చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పి తల్లికి వందనం అనేటువంటి ఒక పథకాన్ని అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం కూడా మొదలైంది, కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత రాలేదు. అంటే అసలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఇచ్చినటువంటి హామీ మేరకు అందరికీ ఇస్తారా లేదా, దీని మీదే ఒక పెద్ద ప్రశ్న. దీని మీద రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా నారా లోకేష్ స్పందించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక్క విషయంలో లోకేష్ని అయితే మెచ్చుకోవాలి. చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా దాటివేత ధోరణి కానీ లేదంటే మభ్యపెట్టేటువంటి అంశాలు కానీ చేయకుండా నిజాయితీగా ఆమె తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి భావిస్తున్నామని, ఇది తన మీద ఉన్నటువంటి బాధ్యత అని, ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయల చొప్పున చెల్లిస్తాము. అయితే ఒక అపోహ కూడా నడుస్తుంది, కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకే చెల్లిస్తాము అని. కానీ అలాంటిదేమీ లేదు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా దీన్ని అందించడం జరుగుతుంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించడానికి కొంత సమయం పడుతుందని, గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో భారీ అవకతవకలు జరిగినాయని, అలాంటివి మరలా తలెత్తకుండా, మరలా ఎలాంటి సమస్యలు పునరావృతం కాకుండా, అర్హులైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా, అనర్హులైనటువంటి వాళ్ళు పథకాలు పొందకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం కోసం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి నిబంధనలను, వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని రూపొందిస్తున్నామని, దీనికి కొంత సమయం కావాలని, కాబట్టి వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని 100% అమలు చేసి తీరుతాము, అది విద్యాశాఖ మంత్రిగా తన బాధ్యత అని చెప్పి లోకేష్ స్పష్టతనివ్వటం జరిగింది. అంటే ఇక ఈ ఏడాదికి తల్లికి వందనం అనేటువంటి పథకం అమలు కావట్లేదు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు అవుతుంది. సో ఎక్కడా కూడా ఇదిగో రేపిస్తాం ఎల్లుండిస్తాం అనేటువంటి మాయమాటలు చెప్పకుండా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి ఇస్తారు. మరి ఆల్రెడీ ఒక ఏడాది డబ్బులు పోతున్నాయని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇది పార్టీకి ఎంత ఏమైనా వ్యతిరేకత అవుతుందేమో చూడాలి. చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షాల్లో ఒక పేరు ఉంటుంది. ఏంటి అంటే అది ఆయన అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి హామీలు ఇస్తారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ మర్చిపోతారని, అసలు మేనిఫెస్టో గురించి ఎక్కడా కూడా పట్టించుకోరని. అయితే దాదాపుగా ఇప్పుడు అదే నిజం అనిపించే విధంగా చంద్రబాబు చేస్తున్నటువంటి పనులు ఏంటి అంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి హామీలలో పెన్షన్లు పెంచారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, ఇంకా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 కల్లా 100 అన్నా క్యాంటీన్లు ఏపీ వ్యాప్తంగా అందుబాటులోకి ఉంటాయని చెప్పి చెప్పారు.
మెగా డిఎస్సి వేస్తామన్నారు, వేశారు. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే మిగిలినటువంటి పథకాల పరిస్థితి ఏంటి అనేది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు, ఫ్రీ బస్సు ప్రయాణం ఎప్పుడు ఇస్తారు, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఎప్పుడు ఇస్తారు, ఇలా ప్రతిదీ అడుగుతున్నారు. 1500 రూపాయలు 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు చేస్తారు అనేదే ప్రశ్న. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారీ స్థాయిలో అప్పులు చేస్తున్నారని, ఊరికే డబ్బులు పంచిపెడుతూ ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని, అసలు ఏమాత్రం ప్రజల గురించి అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి ఇదే నేతలు ఎన్నికల సమయంలో ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మబలకటం. సో ఓవరాల్గా సీన్ కట్ చేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మరి ఆ హామీల ఫలితమో గత ప్రభుత్వం మీద వ్యతిరేక ఫలితమో ఏదైనా కానీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వీటిని అమలు చేయాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీటిని అమలు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా కనిపించట్లేదు. ఎందుకని దానికి ఎందుకు ఇది అనాల్సి వస్తుంది అంటే, ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. కానీ బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టట్లేదు. 2 నెలల తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇప్పట్లో పథకాలేవి అమలు చేయట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఏది అమలు చేయాలన్నా అది బడ్జెట్లో నుంచే తీయాలి. బడ్జెట్ పెట్టకుండా ఏదంటే అది అమలు చేయడానికి అవ్వదు, ఏదంటే దానికి ఖర్చు పెట్టడానికి అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ పెట్టి తీరాలి. ఈ పథకానికి ఇంత కేటాయిస్తున్నాం, ఈ పథకానికి ఇంత కేటాయిస్తున్నాం అని చెప్పి చెప్పాలి. సో మరి ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నట్లు కనిపించట్లేదు. అందుకనే శ్వేతపత్రాల పేరుతోటి టైం పాస్ చేసి ఒక 2 నెలల కాలయాపన తర్వాత బడ్జెట్ గురించి ఆలోచించేలాగా కనిపిస్తుంది. మరి అప్పటికైనా ఈ పథకాలు అమలవుతాయో లేదో చూడాలి. ఈరోజు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటులో అడిగినటువంటి ఒక ప్రశ్నకు బదులుగా కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వకమైనటువంటి హామీని ఇవ్వటం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అసలు ఏం జరుగుతుందో క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఆయన అడిగినటువంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకి కాంట్రాక్టర్ని మార్చడం వల్ల పనులు మందగించాయని, చాలా ఆలస్యంగా పనులు జరుగుతున్నాయని, అందుకే ప్రాజెక్టులో పురోగతి లేదని చెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి సమాధానం ఇచ్చారు. దీంతో పాటుగా గడిచినటువంటి 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుకి 8,000 కోట్ల రూపాయలకు పైచీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించినట్లుగా కూడా చెప్పడం జరిగింది. దీంట్లో దాదాపుగా 5% పనులు మాత్రమే పూర్తయ్యాయని గత 3 ఏళ్లలో. కాబట్టి పనులు చాలా స్లోగా జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 నాటికి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి తీరుతాము అని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జలశక్తి శాఖ లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది. దీంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో తాగునీటికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రజలు, అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 356 కోట్ల రూపాయలను త్రాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తే వీటిని గత ప్రభుత్వం ఇతర వాటికి మళ్లించడం జరిగిందని, పల్నాడు ప్రాంతంలో త్రాగునీటి ఏర్పాట్లు చేయలేదని, ఇతర ప్రాంతాల్లో నీటి లభ్యత ఉన్నటువంటి ప్రాంతాల నుంచి నీటిని తరలించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదని, ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయినాయి అని చెప్పి దీనికి పరిష్కారం చూడాలి అని ఆయన అడిగినటువంటి నేపథ్యంలో దీనికి కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ సమస్య చాలా పెద్ద సమస్యని, దీనిని అంత తేలిగ్గా తీసుకోకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి లభ్యత ఉన్నటువంటి ప్రాంతాల నుంచి పల్నాడు ప్రాంతానికి నీటిని తరలించే విషయంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ కాంగ్రెస్ నేత షర్మిళ ఒక లేఖ రాయటం జరిగింది. ఈ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, ఏపీలో ఇటీవల కురిసినటువంటి వర్షాలు, అలాగే ఉప్పొంగినటువంటి నదులు, వచ్చినటువంటి వరదల కారణంగా రైతాంగం చాలా దెబ్బతిందని, అలాగే చాలా ప్రాంతాలలో జనజీవనం అస్తవ్యస్తమైందని, కాబట్టి వీరందరినీ ఆదుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తూనే, అలాగే గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి వారికి డబ్బులు చెల్లించలేదని, ఆ బకాయిలు ఇంకా ఉన్నాయని, అవి కూడా ఇప్పుడే చెల్లిస్తే చాలా వెసులుబాటుగా ఉంటుందని, అలాగే గత ప్రభుత్వం కాలువల నిర్మాణం మరమ్మతులకు సంబంధించి ఉదాసీనంగా వ్యవహరించి ఆ నిధులను వేరే వాటికి మళ్లించినటువంటి నేపథ్యంలో కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవటం వల్లే ఈ వరదలు, ఈ పరిస్థితులు ఎదురయ్యాయని, వెంటనే కాలువల మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించాలని, ఈ ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి రైతులు భారీగా నష్టపోతున్నారని, ఈ వరదల కారణంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు ఏపీ అసెంబ్లీలో లాండ్ ఆర్డర్కు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసి దాని మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం చిన్నది కాదని, దీని మీద మరింత లోతైనటువంటి చర్చ జరగాలని, కాబట్టి దీనికోసం ఒక సెషన్ కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన కోరినటువంటి నేపథ్యంలో దీనికి సానుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కోరిన విధంగానే శాంతి భద్రతలకు సంబంధించి ఒక సెషన్ జరగాలని, దీనికి సంబంధించే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక సెషన్ పూర్తిగా దీనికోసమే కేటాయిస్తామని, శాంతి భద్రతలకు సంబంధించి లాండ్ ఆర్డర్కు సంబంధించి దీంట్లో లోతైనటువంటి చర్చ జరిపి దీనికి పరిష్కారమైనటువంటి సొల్యూషన్స్ వెతుకుతామని, ఏపీని శాంతి భద్రతల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో నుంచోబెట్టడం తమ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి చంద్రబాబు తెలియజేయడం జరిగింది. ఇది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వ్యర్థాలు అంటే మొబైల్ ఫోన్స్, అలాగే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, సిపియూస్లో ఉండే మదర్ బోర్డ్స్ కావచ్చు, ర్యామ్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి సంబంధించినటువంటి వ్యర్థాలు, వాటి నిర్వహణ. జనరల్గా ఇవి ప్రతి ప్రభుత్వానికి ఒక పెద్ద భారం. వీటిని రీసైక్లింగ్ చేయటం అనేది పెద్ద తలనొప్పిగా తయారైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పారిశ్రామిక విధానం అభివృద్ధి చెందటం, అభివృద్ధి దిశగా దేశాలు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యర్థాలు కూడా పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు ఒక ల్యాప్టాపో, లేదంటే ఒక కంప్యూటరో, లేదంటే 2 అంతకంటే ఎక్కువ మొబైల్ ఫోన్స్ ఉంటున్నటువంటి పరిస్థితి. సో వీటికి సంబంధించే దేశవ్యాప్తంగా ఈ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏ ఉన్నాయి, సమర్థవంతంగా నిర్వహించినటువంటి రాష్ట్రాలు ఏ ఉన్నాయి అనేది ఒక లెక్క వేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యర్థాలను ఏపీ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పి ఒక నివేదిక అయితే వెల్లడైంది. ఈ వ్యర్థాలు ఎక్కువగా పోగవుతున్నటువంటి రాష్ట్రాల్లో టాప్ 3లో అయితే ఏపీ లేదు. ఈ వ్యర్థాలకు సంబంధించి ఇప్పటికే రీసైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, రీసైకిల్ బిన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని, ఈ వ్యర్థాలు ఎక్కువగా పోగుపడుతున్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఏపీ 12వ స్థానంలో ఉంది అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది.